కింగ్డమ్ ఎన్నాళ్ళ నుంచో పోస్ట్‌పోన్ చేసుకొని, సరైన రిలీజ్ డేట్ కూడా లేకుండా ఉన్న ఈ 'కింగ్డమ్' మూవీని ఫైనల్లీ 31 జూలైకి రిలీజ్ అవుతుంది అని రిలీజ్ టీజర్‌తో మన మేకర్స్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. టీజర్ అయితే ప్రామిసింగ్‌గా ఉంది. ఫైనల్‌గా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న కమ్‌బ్యాక్ వీడీకి ఈ మూవీతో వచ్చేలాగే కనిపిస్తుంది. టీజర్‌లో అయితే అన్ని షాట్స్ బాగున్నాయి. క్వాలిటీలో ఎక్కడా తగ్గలేదు. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. టెక్నికల్‌గా ఎలాంటి పేరు పెట్టడానికి లేకుండా మేకర్స్ అయితే కేర్ తీసుకున్నారు. విజయ్‌ది ఈ లుక్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఉన్న లుక్ అయితే ఉంది. మూవీ అలా అవ్వకపోతే చాలు. కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీడి ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఫ్యామిలీ స్టార్ లుక్ నుంచి ఈ మూవీ స్పెసిఫిక్ లుక్ కి ట్రాన్స్ఫర్మేషన్ అయితే సూపర్. అసలు టీజర్ ని యాక్షన్ టీజర్ అని మేకర్స్ అయితే చెప్పారు. అలాగే మొత్తం సీక్వెన్స్ అంతా కూడా యాక్షన్ తో నిండిపోయింది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ షార్ట్ గన్ తో ఉన్న విజువల్స్ అయితే చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. చూస్తుంటే కంబ్యాక్ కోసం వీడి చాలా గట్టిగానే ప్రయత్నించాడు. కాస్తైనా ఈ మూవీకి మంచి టాక్ వస్తే చాలు కంబ్యాక్ వచ్చినట్టే. ప్రశాంత్ నీల్ ఇన్స్పిరేషన్ అయితే ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డార్క్ థీమ్డ్ స్క్రీన్ ప్లేని ఎక్కువ మంది డైరెక్టర్స్ బాగా అడ్మైర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ లో వెళ్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. టీజర్ చూస్తే 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ 2 డిఫరెంట్ లుక్స్ బట్టి చూస్తే స్టార్టింగ్ లో కానిస్టేబుల్ లా ఉన్న విజయ్ కి ఏదో ఒక ఇష్యూవో లేదా ఏదో ఒక సీన్ వల్లనో ఒక ట్రైబ్ కి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు. మేబీ ఇక్కడ వీడి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. అండ్ తన దగ్గరికి వచ్చిన ఏదో ఒక కేసులో తన పైన ఉన్న ఆఫీసర్స్ లంచం తీసుకుని విలన్ కి సపోర్ట్ చేస్తూ ఈ ట్రైబ్ కి ఏదో ఒక అన్యాయం చేస్తూ ఉండాలి. సో అది చూసిన విజయ్ తట్టుకోలేక ఆ ట్రైబ్ కి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అని అనుకుంటున్నా. అలా ట్రైబ్ కి హెల్ప్ చేస్తుండగానే జైల్ కి కూడా వెళ్తాడు. అండ్ ఆ జైల్లో వీడిని చంపేయడానికి విలన్ వాళ్ళు ట్రై చేస్తుంటే ఆ జైల్లో ఫైట్ సీక్వెన్స్ అని అనుకుంటున్నా. ఈ టీజర్ అండ్ ప్రీవియస్ టీజర్ ని బట్టి చూస్తే వీటి ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఆ ట్రైబల్ వాళ్ళ కోసమే అవుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. సో అలా ఆ ట్రైబ్ కోసం ఫైట్ చేసి ఆ ట్రైబ్ ని కాపాడి ఆ ప్లేస్ కి తన కింగ్ లా మారి అది తన కింగ్డమ్ చేసుకుంటాడని అనుకుంటున్నా. ఇది జస్ట్ నా సైడ్ నుంచి నేను అనుకుంటున్న స్టోరీ మాత్రమే. అసలు ఏం జరుగుతుందో మూవీలోనే చూడాలి. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. మంచి ఎమోషన్ ని అండ్ ఇంటెన్సిటీని క్యారీ చేస్తుంది ఈ సాంగ్. ఇంకా అనిరుద్ధ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ లో ఉన్న అన్ని షార్ట్స్ బాగున్నాయి బ్రో. క్వాలిటీ అయితే మంచి అవుట్పుట్ నే తీసుకొచ్చారు. ఇక ఫైనల్ గా సినిమా ఎలా ఉంటుందో అని వెయిటింగ్. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. డిసప్పాయింట్ చేయకపోతే చాలు. మూవీ రిలీజ్ అవ్వగానే రివ్యూ కూడా చేసేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి బ్రో. సో ఇది గైస్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ అండ్ నాకు అనిపించిన స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్, రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you in the next one. Thanks. Jai Hind.